ఒక యువకుడిని తీసుకెళ్ళి పోలీసులు కొట్టి చంపేసి, కాల్చి బూడిద చేసేశారు అని చివరికి వాళ్ళ తల్లి, బంధువులు, మేనమామలు, పిన్నిలు మీడియా సమావేశం పెట్టి ఆ కొట్టి చంపేసిన ఫోటోలు కూడా విడుదల చేశారు. ఆ తల్లి రోదిస్తూ ఉంది, నా కొడుకు శవము బూడిదైనా ఇవ్వండి అని. బూడిదైనా ఇవ్వండి అని. అందరినీ కలచివేస్తూ ఉంది. అందరినీ కలచేస్తుంది. బాధ్యతగా అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు కాదు, మొత్తం ఆ స్టేషన్ మీద చర్యలకు అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల అయితే కాపులు రోడ్ల మీదకి వెళ్ళి దీక్షలు కూర్చుంటూ ఉన్నారు. వాళ్ళ తల్లి పెట్టినటువంటి బ్యానర్ ఏదైతే ఉందో, వాళ్ళ తల్లి పెట్టినట్టు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవే బ్యానర్లుగా పెట్టుకొని నా కొడుకును కొట్టి చంపేశారు, కనీసం బూడిదైనా ఇవ్వండి, కార్యక్రమాలు చేసుకుంటాము. దారుణం. ఏమనంటే రౌడీ షీటరు, కేసులు ఉన్నాయి, 2 కేసులు పెండింగ్లో ఉన్నాయట. కేసులు అంటే కొట్టేస్తారా? కేసులు అయితే చంపేస్తారా? కేసులు అయితే బూడిదగానివ్వరా? ఇదేం నీతి, ఇదేం న్యాయము? ఎవరు చెప్పారు ఈ ఆటవిక న్యాయాన్ని? జనం కదలిపోతూ ఉన్నారు, భరించలేకున్నారు ఇవన్నీ చూసి. ఎవరికైనా రేపు ఆ పరిస్థితే రావచ్చు, ఏ కుటుంబానికైనా ఇదే ఘోష కలగచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే, కనీసం స్పందించాల్సిన పోలీస్ వ్యవస్థ, స్పందించాల్సిన హోంమంత్రి, స్పందించాల్సిన ఉప ముఖ్యమంత్రి, స్పందించాల్సిన ముఖ్యమంత్రి, ఎవరైనా చిన్న చిన్న విషయాలకి ట్వీట్లు చేస్తే వాటికి రిప్లైలు ఇచ్చే లోకేష్ గారు అంటే కీలకమైనటువంటి వ్యక్తులు వీళ్ళ మౌనం ముందు చూశారు. వీళ్ళ మౌనం మరింత సమాజాన్ని భయపెడుతూ ఉంది. వీళ్ళ మౌనం రాష్ట్రాన్ని మరింత భయపెడుతూ ఉంది. వీళ్ళని చూసి జనాలు మరింత భయపడుతూ ఉన్నారు. ఇంత జరిగితే స్పందించరా? అబద్ధమా? నిజమా? ఇలా చేయడం న్యాయమా? ధర్మమా? మీ అభిప్రాయం ఏంటి? వ్యవస్థగా మీ చర్యలు ఏంటి? మీరు ఏం చేయబోతూ ఉన్నారు? వీళ్ళ మౌనంగా ఉండడం, కనీసం స్పందించే ధైర్యం లేదా? లేదు మనమే స్పందించే 2 రోజులకు మర్చిపోతారులేనా? లేకపోతే అంతర్జాతీయ తీవ్రవాదాన్ని ముద్ర వేసి ఆ పిల్లోని భుజం మీద ఒక గొడ్డలి పెట్టి ఎడిటింగ్ పిక్కులు పెట్టేసి గొడ్డలిపాటి మద్దతు ఇస్తుంది కాబట్టి ఆయన గొడ్డలి మీద గొడ్డలిపాటి అని పెట్టి ఇవి మాట్లాడితే సరిపోతుందా? ఎవడి మీద తోసేస్తే అయిపోతుందా? ఎంతకాలం ఇలా? ఇంకెంతమందిని? ఇంకెంత శిక్ష? ఇంకెంత కక్ష? పుట్టి మాటలు మాత్రం ఎంత పెద్దగా మాట్లాడతారు? ఇంత దారుణమైన వ్యవస్థలు 2 ఏళ్ల నుంచి మొత్తుకునేది అదే కదా. వ్యవస్థలు మితిమీరి ప్రవర్తిస్తున్నాయి, వ్యవస్థలు సృష్టించిపోతూ ఉన్నాయి. దారుణం. అసలు ఇలా ఉండొద్దు రాష్ట్రం అని. చివరికి ఇంకేంది, సంపి బూడిద చేసేంత వరకు పరిస్థితులు వచ్చేస్తే భయపడక ఏం చేయాలి? జనం భయపడక ఏం చేస్తారు? మా అమ్మో, నిజంగా ఏందా ఘోరం.